యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ దగ్గర డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు సభ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో అధికారులైతే తనిఖీలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక పోలీస్ బలగాలు సభ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రేపు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా రూరల్ టూరిజం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో రూరల్ టూరిజం లో వినోబావ విగ్రహానికి మొదటగా రాష్ట్రపతి పూలదండ వేయనున్నారు. అనంతరం పక్కనే ఉన్న వినోబావ మందిరంలో అంటే ఈ ఫోటో షూట్ కి సంబంధించి వినోబావ గాని వాళ్ళ ఫోటో షూట్ కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం పక్కనే ఉన్న 2 ఇళ్లలో చేనేత కార్మికుల ఇళ్లలోకి పోయి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క స్థితిగతులను రాష్ట్రపతి తెలుసుకున్నారు. అలాగే చూసుకుంటే శ్రీరాజన్ అనే పట్టు పరిశ్రమ ద్వారా భూదంపల్లి పట్టణంలో ఉన్న శ్రీరాజన్ అనే పట్టు పరిశ్రమకు సంబంధించిన దాంట్లో అక్కడ పట్టు పురుగులతో దారాన్ని తయారు చేసే విధానాన్ని రాష్ట్రపతి గారు ఇక్కడ చూడనున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రపతి పర్యటన మాత్రం భూదాన్ పోచంపల్లిలో 1 గంట సమయం వరకు ఇక్కడే కేటాయించినట్టు తెలుస్తుంది. ఉదయం 11:10 నుండి 12:10 వరకు రాష్ట్రపతి పోచంపల్లి పట్టణంలో పర్యటించున్నారు. అయితే చూసుకుంటే ఇక్కడ సంతు కబీర్ దాస్ అవార్డు పొందిన జాతీయ నేతలతో శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో స్థానికంగా ఉన్న బాలాజీ ఫంక్షన్ హాల్లో వారితో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం ఉత్తమ అవార్డు పొందిన 16 మందిలో 5 నుండి 10 మందితో రాష్ట్రపతి ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే చూసుకుంటే చేనేత జౌలి శాఖకు సంబంధించిన ప్రత్యేకంగా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఆ థీమ్ పెవిలియన్ లో పోచంపల్లికి సంబంధించిన ఇక్కత్ పట్టు చీరలు కానీ, అలాగే చూసుకుంటే గద్వాల్ గొల్లబామ చీరలు, అలాగే పుటబాక తేలియా రుమాలకు సంబంధించిన పట్టు వస్త్రాలకు సంబంధించిన పట్టు నేస్తాలంగిన రాష్ట్రపతి చూడనున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాష్ట్రపతి ఏర్పాట్లకు సంబంధించిన అధికారులు మాత్రం పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు సిపి రాచకొండ సిపి గాని, అలాగే భువనగిరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరుండి ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రపతి పర్యటన మాత్రం భూదాన్ పోచంపల్లిలో 1 గంట సమయం వరకు ఇక్కడే ఉండనున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి నరేష్, 6 టీవీ, యాదాద్రి.